సమర్పిస్తున్నవారు సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండై షోరూమ్ అశ్వరావుపేట రోడ్ జంగారెడ్డిగూడెం. ఏపీ ఎకోసర్వ్ ప్రొప్రైటర్ రవిశంకర్ కరెళ్ళ ఎంటెక్. మా అడ్రస్ నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రక్కన శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో కొనసాగుతున్న ఈకేవైసీ. రేషన్ కార్డులందరూ ఈకేవైసీ చేయించుకోవాలంటున్న డీలర్ బోడా ఆనంద్. జంగారెడ్డిగూడెం శ్రీచక్ర సహిత శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి వార్షికోత్సవం. 172 రకాలతో అనంతేశ్వర స్వామి ముత్యాలమ్మ తల్లికి అభిషేకాలు. జంగారెడ్డిగూడెంలో నూకాలమ్మ తల్లి ఆలయంలో వార్షిక పూజలు. శ్రీచక్ర నవనారాయణ గోపూజలో పాల్గొన్న భక్తులు. మర్రిగూడెం భూములపై విచారణ చేపట్టి అర్హత కలిగిన వారికి కేటాయించాలంటూ ఆందోళన. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేసిన బాధిత కుటుంబాలు. శ్రీ వెంకట సీత మహాలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జీలుగుమిల్లి మండలం వంకావారిగూడెం వాల్మీకి విజ్ఞాన కేంద్రానికి వివిధ పరికరాలు అందజేత. జంగారెడ్డిగూడెంలో ఈకేవైసీ శరవేగంగా కొనసాగుతోంది. రేషన్ డీలర్స్ ఈకేవైసీ చేస్తున్నారు. ఆయా వార్డుల పరిధిలో ప్రజలు ఉండే చోటుకు వెళ్లి ఈకేవైసీ చేపడుతున్నారు. ఈకేవైసీ చేసిన వారికే రేషన్ వస్తుందని పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈకేవైసీపై దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. దీని కారణంగా బోగస్ కార్డుల ఏరివేతకు మార్గం సుగమమవుతుందని పేర్కొంటున్నారు. రేషన్ లబ్ధిదారుల నుంచి వేలిముద్రలను సేకరిస్తున్నారు. ఆధార్ కార్డు నెంబర్కి వేలిముద్రలను జత చేస్తున్నారు. రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులు మరోమారు రేషన్ డీలర్స్చే ఈకేవైసీ చేయించుకోవాలని కోరుతున్నారు. పట్టణంలో రజకులపేట నందు ఈకేవైసీ కొనసాగుతోంది. రేషన్ డిపో డీలర్ బోడా ఆనంద్ ఈకేవైసీ కార్యక్రమం చేపట్టడంతో పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి చెందిన నివాసితులు ఈకేవైసీకి వస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సహిత శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి వార్షిక మహోత్సవం కనుల పండుగ నిర్వహిస్తున్నారు. అమ్మవారి పూజాది కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు 172 రకాల ద్రవ్యాలతో అనంతేశ్వర స్వామికి ముత్యాలమ్మ తల్లికి అభిషేకాలు చేశారు. తాళ్ళాయిపాలెం శైవాగమన పీఠంకు చెందిన బొడ్డు సత్యనారాయణ శిష్య బృందం పూజాది కైంకర్యాలు కన్నుల పండుగ నిర్వహిస్తున్నారు. విఘ్నేశ్వర పూజ, ఆవాహిత దేవతారాధన వంటి పూజలు చేశారు. పట్టణానికి చెందిన చామీకర ఫోటో స్టూడియో అండ్ ఈవెంట్స్ అధినేత నాగసూరి బాలసుబ్రహ్మణ్యం, శ్రీ మాధవి కంప్యూటరీ ఎంబ్రాయిడరీ టైలరింగ్ సెంటర్ నిర్వాహకురాలు మాధురి దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. రజిత బిల్వార్చన నీరాజన, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగంతో పాటు సాయంత్రం అఘోరాస్త్ర పాశుపత హోమం చేశారు. ఆలయ ధర్మకర్త బౌరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో శ్రీచక్ర సహిత శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి పంచమ వార్షికోత్సవ పూజలు వైభవోపేతంగా జరిపారు. అమ్మవారి వార్షికోత్సవంలో భాగంగా ఈ నెల 27వ తేదీ గురువారం ఉదయం అనంతేశ్వర స్వామికి ముత్యాలమ్మ తల్లికి 12 పుష్కర నదీ జలాలతో అభిషేకం చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా సాలిపేటలోని బౌరిశెట్టి మురళీకృష్ణ ఇంటి వద్ద సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. అలాగే విజయవాడ మణిపాల్ హాస్పిటల్ చే క్యాన్సర్ వైద్య శిబిరం కూడా అందుబాటులో ఉండేలా చేసినట్లు ప్రజలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం నూతన మున్సిపల్ కార్యాలయం వద్ద వేయించేస్తున్నటువంటి శ్రీచక్ర సహిత శ్రీ శ్రీ ముత్యాలమ్మ వారి పంచమ ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా ఈరోజు రెండవ రోజు అనంతేశ్వర స్వామి వారికి ముత్యాలమ్మ వారికి ఎక్కడ లేని విధంగా జంగారెడ్డిగూడెంలోనే ప్రప్రథమంగా 172 రకాల అభిషేకాల ద్రవ్యాలతోటి విశేషమైన లఘున్యాసపూర్వక ఏకవ రుద్రాభిషేకాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సాయంత్రము లోకక్షేమనార్థము, సర్వశత్రుని పీడా నివారణార్థము అఘోరాస్త్ర పాశుపత మహామంత్ర హవనం కూడా సాయంత్రం జరిగింది. దీంట్లో 50 మంది భక్తులు ఇచ్చేసి అమ్మవారిని దర్శించి అభిషేకాది కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అయ్యవారి కృపకు పాత్రులైనారు. అదేవిధంగా రేపు బౌరిశెట్టి మురళీకృష్ణ గారి ఇంటి వద్ద విజయవాడ మణిపాల్ హాస్పిటల్ వారు, అదేవిధంగా జంగారెడ్డిగూడెం సాయి హాస్పిటల్ వారి సమక్షంలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ భక్తుల యొక్క వైద్య శిబిరంలో పాల్గొని మీ యొక్క అనారోగ్య సమస్యలు చూపించుకొని ఆరోగ్యవంతులుగా
ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా రేపు సాయంత్రం దుర్గాహోమం ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ దుర్గాహోమంలో పాల్గొని దుర్గతి నాశనః అంటే దుఃఖాలను నివారించే దుర్గా అమ్మవారు కాబట్టి మీకున్న సుఖదుఖాలలో భాగంగా దుఃఖాలు నివారణ చేసుకునే విధంగా అమ్మవారి యొక్క హోమంలో కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా 4వ రోజు మహాశివరాత్రి సందర్భంగా 108 దంపతులచే కలశ ఊరేగింపు అనంతరం అనంతేశ్వర స్వామివారిని ముత్యాలమ్మ అమ్మవారిని పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని చేసే కార్యక్రమము సాయంత్రం 108 దంపతులచే శాంతి కళ్యాణ మహోత్సవాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తి యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఐవర్ ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాను. ఓం నమః శివాయ. బొట్టాయిగూడెం మండలంలో మర్రిగూడెం భూముల కోసం జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. 23 ఎకరాల 36 సెంట్లు ఎల్టీఆర్ భూములకు గత 20 సంవత్సరాలుగా 26 కుటుంబాలు సాగు చేసుకుంటున్నారని, వారికి హక్కులు కల్పించాలి అంటూ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఫలసాయం అందించే కొన్ని వృక్షాలను నరికివేశారని, దీనిపై పూర్తిగా విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని ఆందోళన చేశారు. ఈ కార్యక్రమంలో పార్వతి, పాయం భూలక్ష్మి, గంగాజలం, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాలి రాజశేఖర్ మాట్లాడుతూ అటవీ హక్కుల చట్టాన్ని పటిష్టవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. వర్ధిల్లాలి అఖిల భారత రైతు కూలీ సంఘం, వర్ధిల్లాలి అఖిల భారత రైతు కూలీ సంఘం, న్యాయం చేయాలి మర్రిగూడెం గ్రామ గిరిజనులకు వెంటనే, వాసా శ్యాంపై చట్టపరమైన చర్యలు వెంటనే తీసుకోవాలి. స్థానిక పోలీసుల మీద వాసా శ్యాంబాబు మీద చట్టపరమైన చర్యలు వెంటనే, ఎల్టీఆర్ భూముల్లో జోక్యం చేసుకుంటున్న పోలీసు వ్యవస్థని వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఎల్టీఆర్ భూముల విషయంలో పోలీసులు తీసుకుంటున్న చర్యలను వెంటనే నిషేధించాలి. స్థానిక బుట్టాయిగూడెం పోలీసులను వెంటనే పోలీసుల నుంచి రక్షణ కల్పించాలి. మర్రిగూడెం గ్రామ గిరిజనులకు పోలీసుల నుంచి రక్షణ కల్పించాలి. మర్రిగూడెం గ్రామ గిరిజనులకు వర్ధిల్లాలి అఖిల భారత రైతు కూలీ సంఘం, వర్ధిల్లాలి అఖిల భారత రైతు కూలీ సంఘం, వర్ధిల్లాలి అఖిల భారత రైతు కూలీ సంఘం. ఓకే, ప్రియమైన మిత్రులారా, మరి ఈ రోజున ఇక్కడ ఆర్డీఓ కార్యాలయంలో బొట్టాయిగూడెం మండలం మర్రిగూడెం గ్రామ గిరిజనుల భూ సమస్య గత 20 సంవత్సరాల నుండి వాళ్ళు సాగులో ఉంటున్నారు. ఈ సాగు యోగ్యంలో ఉన్న భూమిపై అక్రమార్కుడైన భాషా శ్యాంబాబు అనే వ్యక్తి మరి గిరిజనేతరుడు గిరిజన భూములు ఎల్టీఆర్ భూములు 170 భూములు గిరిజనులకే చెందుతాయని చట్టాలు చెబుతున్నప్పటికీ అక్రమంగా ప్రవేశించి ఫలసాయాన్ని ఎత్తుకుపోయి చెట్లను నరికివేసి మరి ఈ గిరిజనులు జీవించే హక్కుకు భంగం కలిగిస్తున్నాడు. కాబట్టి మరి ఈ భాషా శ్యాంబాబు ఎవడైతే అక్రమార్కుడు ఉన్నాడో అతనికి బొట్టాయిగూడెం ఎస్ఐ దుర్గా మల్లేశ్వరరావు కూడా వంత పాడుతూ గిరిజనులు ఎల్టీఆర్ భూమిలోకి ప్రవేశించడానికి వీల్లేదని చట్టం చెప్తున్నప్పటికీ పోలీసుల సాయంతో భాషా శ్యాంబాబు, బొట్టాయిగూడెం ఎస్ఐ దుర్గా మల్లేశ్వరరావు గారు ఇద్దరు కూడా గిరిజనులు వేధిస్తున్నారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మరి భారత కార్మిక సంఘాల సమాఖ్య మరి ఆర్డీఓ అధికారి వారిని కోరుతున్నాం. అలాగే ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. 170 చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి ఎల్టీఆర్ భూములన్నీ మరి గిరిజనులకే చెందాలని మరి మా యొక్క సంఘం డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం పట్టణంలో వేంచేసి ఉన్న లోకమాత విశ్వమాత శ్రీ 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 వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారికి పట్టణానికి చెందిన జీడిపప్పు పరిశ్రమ నిర్వాహకుడు రాచూరి బాలఈశ్వరయ్య కుమారుడు ప్రకాష్ రావు సుమారు 50,000 రూపాయల విలువ గల 1/2 కేజీ వెండిని బహుకరించారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం వాసవిమాత అమ్మవారిని తను అనుకున్న పనులు నెరవేరితే 1/2 కేజీ వెండిని అమ్మవారికి బహుమతి ఇస్తానని మొక్కుకున్నట్లు దాత ప్రకాష్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మాతు శ్రీమన్నారాయణ, కర్పూరం జనార్దన్ రావు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు టీవీఏ రామతారకం, సభ్యులు చిన్ని తుకారం, భాస్కర్ గుప్తా పాల్గొన్నారు. దాతకు అమ్మవారి తీర్థప్రసాదాలు గోత్రనామాలతో అర్చన చేయించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. సేవ్ ద నేచర్, సేవ్ ద ఎర్త్. ఏపీ ఎకోసర్వ్ జంగారెడ్డిగూడెం. ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారా?
అయితే పర్యావరణానికి, పశువులకు, మన ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా ఏపీ ఎకోసర్వ్ బయోడిగ్రేడబుల్ కంపోస్టబుల్ కవర్లను కేవలం 180 రోజుల్లో సహజంగా భూమిలో కలిసిపోయే విధంగా తయారు చేయుచున్నది. ఈ బయోడిగ్రేడబుల్ కవర్లు వాడటం వల్ల భావితరాలకు చక్కటి పర్యావరణాన్ని అందించిన వారమవుతాం. ఏపీ ఎకోసర్వ్ సంస్థ అతి తక్కువ పెట్టుబడులతో వ్యాపార అవకాశాలను కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డీలర్షిప్స్ అందజేస్తున్నాం. మా వద్ద అన్ని సైజుల్లో కస్టమర్లకు కావలసిన విధంగా తయారు చేయబడును. క్యారీ బ్యాగ్స్, నర్సరీ బ్యాగ్స్, టెక్స్టైల్ బ్యాగ్స్, గార్బేజ్ బ్యాగ్స్, బయోహజార్డ్ బ్యాగ్స్, బటర్ పేపర్స్ వంటివి ఆర్డర్ పై తయారు చేసి ఇవ్వబడును. ఏపీ ఎకోసర్వ్ బయోడిగ్రేడబుల్ కవర్లను వాడదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. వ్యాపారం ఆసక్తి ఉన్నవారు సంప్రదించగలరు. ఏపీ ఎకోసర్వ్ ప్రొప్రైటర్ రవిశంకర్ కరెళ్ళ ఎంటెక్. మా అడ్రస్ నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రక్కన, శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్స్ 7660079800 and 9440389800. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గత 23 సంవత్సరాలుగా బర్డ్స్ అండ్ బ్లోజమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విశేషమైన విద్యను అందించి తద్వారా ఎందరో విద్యార్థులను ఐఐటిఎన్స్ గా, ఎన్ఐఐటిఎన్స్ గా, డాక్టర్స్ గా అవ్వటానికి పాఠశాల దశలో పునాది వేయబడింది. ఈ సంవత్సరంలో ఐఐఎంస్ గా జంగారెడ్డిగూడెం చరిత్రను తిరగ రాసిన ఘనత మన యూసీ మ్యాథ్స్ విద్యార్థులకు దక్కినది. ఈ సంవత్సరం ఒక్క అడుగు ముందుకు వేస్తూ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అందించే దిశగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపిస్తున్నారు. 35 సంవత్సరాల అనుభవం కలిగిన షెంఫోర్డ్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ యొక్క సౌజన్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించుచున్నారు. సంప్రదించండి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండాయ్ షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి 61వ వార్షిక ఉగాది జాతర మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, వెంకటరామలక్ష్మి దంపతులతో కూడిన ఆలయ కమిటీ సారథ్యంలో ఏప్రిల్ 2వ తేదీ వరకు జరగనున్న జాతర ఉత్సవాలలో 2వ రోజైన బుధవారం 108 మంది ముత్తైదువులచే శ్రీచక్ర నవవర్షణ ఆలయ మండపంలో ప్రధాన అర్చకులు ఎర్రమిల్లి మనోజ్ శర్మ శాస్త్రోక్తంగా నిర్వహించారు. సర్వదేవతా నిలయమైన గోమాతకు ముందుగా గోపూజ చేశారు. కాగా సాయంత్రం అమ్మవారు మాడవీధుల్లో గ్రామోత్సవం చేశారు. అనంతరం కండ్రికగూడెం శ్రీ షిరిడి సాయి భజన మండలి వారిచే సీతారామాంజనేయుల ఆధ్వర్యంలో భజన జరిగింది. శ్రీచక్ర విశిష్టతపై ప్రవచనం అందిస్తూ శివయ్యను లింగ రూపంలో, విష్ణువును సాలగ్రామ రూపంలో, శక్తి స్వరూపిణి అమ్మను శ్రీచక్ర రూపంలో అర్చిస్తామని, లౌకిక జీవితంలో కామ్యక కర్మల సాఫల్యానికి శ్రీచక్రార్చన అమ్మవారి నుండి తక్షణ అనుగ్రహం అందిస్తుందని, నిష్కాకర్మ జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని, తద్వారా మోక్షానికి చేరుస్తుందని శంకర భగవత్పాదులు నిర్దేశించిన శక్తారాధన క్రమమని అన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ 1964 నుండి ఉగాదికి నూకాలమ్మ అమ్మవారికి వార్షిక జాతర నిర్వహించే సంప్రదాయం పూర్వీకులు అందించిన క్రమం అనుసరిస్తూ నేడు 61వ వార్షిక జాతర జరుపుకోవడం ఆనందాన్ని అందించే అంశమని, 2వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని భక్తులకు ఆహ్వానం పలుకుతూ 3వ రోజైన గురువారం ఉదయం విశేష ద్రవ్యాలతో, పంచామృతాలతో, సప్తనది జలాలతో అమ్మవార్లకు అభిషేకం ఆలయ కమిటీ నిర్వహిస్తోందని, స్వర్ణవర్ణ పూర్ణ కవచంతో అమ్మవారి దర్శనం లభిస్తుందని, సాయంత్రం శ్రీ అభయాంజనేయ స్వామి భజన బృందం వారిచే కోలాటం జరుగుతుందని తెలిపారు. సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు పండి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అన్నారు. శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి నూకాంబికా దేవత సహిత గో మహాలక్ష్మీ దేవ్యే నమః. భావనయా ఆత్మ ప్రదక్షిణ నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షత పూజాన్ కల్పయామి. అక్షతలు సవర అగరవత్తులు వెలిగించండి. అదేవిధంగా నూకాలమ్మ అమ్మవారి యొక్క సన్నిధానంలో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి విశేష పూజా కార్యక్రమాలు యొక్క 61వ వార్షిక జాతర మహోత్సవాల్లో జరుగుతున్నాయి. అమ్మవారి యొక్క సన్నిధానంలో రేపు ఉదయం ఈ యొక్క పాడి పంటలు, వ్యవసాయం చక్కగా ఈ యొక్క ఎండలంతా కూడా తగ్గి అందరూ కూడా ఎండ తీవ్రత తగ్గుముఖం బట్టి చక్కగా పాడి పంటలంతా కూడా అభివృద్ధి చెందే విధంగా అమ్మవారికి ఎంతో ప్రీతికరంగా మీ చేతులతో చక్కగా ఈ యొక్క నూకాలమ్మ అమ్మవారికి జలాభిషేక కార్యక్రమం మరియు నూకాలమ్మ అమ్మవారి మూల విరాట్కి పంచామృత అభిషేక కార్యక్రమాలంతా కూడా రేపు ఉదయం
గురువారం చక్కగా అమ్మవారి యొక్క సన్నిధానంలో 9 గంటల నుండి ప్రారంభమవుతాయి. చక్కగా మీ యొక్క గృహం నుంచి జలముల్ని, అదేవిధంగా గంగా జలాలు లేదా కుంభనదీ జలాలు, పసుపు కుంకుమ ఇవంతా కూడా మీరు తెచ్చుకున్నట్లయితే చక్కగా మీ యొక్క చేతులతో మీ స్వహస్తాలతో అమ్మవారికి అభిషేకం చేసుకునేటువంటి మహదవకాశం ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేశారు. చక్కగా ఈ యొక్క జలాభిషేక కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పొందవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా నూకాలమ్మ అమ్మవారికి 61 వార్షిక జాతర మహోత్సవాలంతా కూడా 25 మార్చి నుండి ప్రారంభమై ఏప్రిల్ 2వ తారీఖు వరకు అమ్మవారి యొక్క ఆలయంలో నిత్య పూజాది కార్యక్రమాలు, అదేవిధంగా ప్రతినిత్యం లలితా సహస్రనామ పూజలు, అమ్మవారి యొక్క ప్రసాద వినియోగం ఇవంతా కూడా అంగరంగంగా జరుగుతున్నాయి. ఈ యొక్క సమయంలో మీరందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క కృపక పాత్రలు కాగలరని కోరి ప్రార్థిస్తున్నాం. శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఇంటి పన్ను, ఖాళీ స్థలాలపై పన్నులు సకాలంలో చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ కోరారు. సకాలంలో మొదటి అర్ధ సంవత్సరానికి జూన్ నెలాఖరులోపే, రెండవ అర్ధ సంవత్సరానికి డిసెంబర్ నెలాఖరులోపు పన్ను చెల్లించినచో 2% వడ్డీ కలిపి చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. పురపాలక సంఘంలో పేరుకుపోయిన పన్ను బకాయిలు వసూలు మెరుగుపరిచే విధంగా ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను బకాయిలను ఈ నెల 31వ తేదీలోపు ఒకేసారి ఏక మొత్తంలో చెల్లించినట్లయితే అటువంటి చెల్లింపుదారులకు 50% వడ్డీ రాయితీని కల్పించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన మీడియాతో కోరారు. జిలుగుమిల్లి మండలం వంకవారిగూడెం శ్రీ వాల్మీకి విజ్ఞాన కేంద్రం పాఠశాలకు శ్రీ వెంకట సీతా మహాలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ తరపున విశ్వ హిందూ పరిషత్ ఏలూరు జిల్లా మఠ మందిర్ ప్రముఖులు కూచిబట్ల వెంకటరామ సత్యనారాయణ 1000 లీటర్ల వాటర్ ట్యాంక్, బాలబాలికలకు అవసరమైన క్రీడా సామాగ్రి, పాఠశాల సిబ్బందికి నూతన వస్త్రాలు, భోజన వసతి ఏర్పాటు చేశారు. గత 5 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలియజేశారు. చిన్ననాటి మిత్రుడు వెలగల శివాజీ సహకారంతో ఈ ఏర్పాట్లు నిర్వహించాలని, గతంలో కూడా ఈ పాఠశాలకు ఆ మిత్రుని సహకారంతో విద్యార్థులకు కంచాలు, దుప్పట్లు ఏర్పాటు చేశానని, భవిష్యత్తులో కూడా విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల వ్యవస్థాపకులు నరసింహారావుని అంకిత భావంతో పనిచేస్తున్న పాఠశాల సిబ్బందిని కీర్తించారు. పాఠశాలలో విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు ప్రేరణ కలుగజేసిన తల్లిదండ్రులకు, గురువులకు, మిత్రులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ, నాగలక్ష్మి, రమాదేవి, సత్యవతి, పద్మావతి పాల్గొన్నారు. గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భారత్ మాతా కీ मातरम मातरम मैं एक क्षेत्रीय महिला हूँ. मैं अपना कर्तव्य पालन कर रही हूँ. देश और न्याय की रक्षा करना क्षेत्रियों का कर्तव्य है. मैं शत्रुओं के समक्ष आत्मसमर्पण नहीं कर सकती. एक बला के समान रो रो कर अपने प्राण नहीं दे सकती. मैं अपने उद्देश्य के लिए लड़ूंगी और मुस्कुराते हुए मृत्यु को स्वीकार. కోకో గింజల కొనుగోళ్లను కంపెనీలు నిలిపివేయడం వలన కోకో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కోకో కాయలు, కోకో గింజలతో నిరసన వ్యక్తం చేశారు. రైతుల వద్ద ఉన్న కోకో గింజలను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలి అంటూ కోకో రైతులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడారు. గత నెల రోజులుగా కోకో రైతులు కోకో గింజల కొనుగోలు, ధర సమస్యలపై రోడ్లకి ఆందోళన చేస్తున్నా పట్టించుకోకపోవడం అన్యాయమని విమర్శించారు. ఈ సమస్యలపై అధికారులు, ప్రభుత్వం, కంపెనీలతో మాట్లాడినా కోకో గింజల కొనుగోలు కంపెనీలు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. కోకో తోటలు కౌలుకు తీసుకున్న కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలకు ధర ఇవ్వడం లేదని తెలిపారు. కిలో కోకో గింజలకు గత నెల రోజుల క్రితం 650 రూపాయలు ఉంటే ఆ ధరను 550 రూపాయలు, ఆపై
500 రూపాయలు తగ్గించి వేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్ సీజన్ గింజలను 200 నుండి 240 రూపాయలకే కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. కోకో గింజలను పచ్చళ్ళు పట్టుకోండి అంటూ కొన్ని కంపెనీల ప్రతినిధులు హేళన చేస్తూ రైతులను అవమానించడం దుర్మార్గమని అన్నారు. రైతులు ఎంతో కష్టపడి కోకో గింజలను ఉత్పత్తి చేస్తున్నారని చెప్పారు. కిలో కోకో గింజలకు 900 రూపాయల ధర కల్పించకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. ఈ పరిస్థితులలో ప్రభుత్వమే రంగంలోకి దిగి కోకో రైతుల వద్ద ఉన్న కోకో గింజలను వెంటనే కొనుగోలు చేయాలని, ధరల స్థిరీకరణ నిధి పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. విదేశీ కోకో గింజలు దిగుమతులు నిలుపుదల చేయాలని అన్నారు. కోకో గింజలకు కనీస మద్దతు ధర ప్రకటించాలని అన్నారు. ఉద్యాన శాఖ నుండి రావాల్సిన సబ్సిడీ బకాయిలు అందించాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం నాయకులు ఉప్పల కాశీ, నాయుడు లక్ష్మణరావు మాట్లాడుతూ కోకో రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సీనియర్ నాయకులు ఉండవల్లి కృష్ణారావు, జిల్లా కన్వీనర్ గారపాటి వెంకట సుబ్బారావు, జిల్లా నాయకులు కంకటాల బుద్ధుడు, సుభాష్ చంద్రబోస్, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎన్ సుందర్బాబు మాట్లాడుతూ కోకో రైతుల ధర్నాకు సంఘీభావం ప్రకటించారు. ఈ ధర్నా చేయడానికి కారణం రైతు నట్టు విషయం సంవత్సరం కోకో పైరు శాఖపోయి కుమ్మక్కైపోయి రైతులు నేడేదో 10 రూపాయలు 5 సంవత్సరాలు నేడు 10 రూపాయలు తిన్నాం. ఈ ఏడా 10 లాగేసుకున్నాడు కుమ్మక్కయ్యి విదేశాలకు దిగుమతి చేసుకుని ఇక్కడ ఏదో తక్కువ కొనుక్కుని రైతుని అన్యాయం చేద్దామని ఈ రోజు ఖర్చులు పెరిగిపోయినాయి. నేడు 1000 రూపాయలు అమ్మిందని ఈ సంవత్సరం కూలీడు 100 పెంచాడు. మందు 100 ఇవన్నీ పెరిగి ఈ సంవత్సరం అప్పులో మేము బయటపడాలంటే ప్రభుత్వం కూడా దీన్ని సహకారం చేసి మాకు ఆదుకుని గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే ఇది పెద్ద పనేం కాదు, కొనొచ్చు కింద కొని మమ్మల్ని ఆదుకోవాలని మా రైతు సంఘం తరఫున కోకో రైతుల ఐక్యత మేము ఐక్యంగా పోరాటం చేద్దామని ఈ ఉద్యమం ఎంత ఆగదో దీన్ని ఇంకా ఉద్యమం చేసి ప్రతి పల్లె ఊరి నుంచి 100 మంది లెగ్గొట్టి దీన్ని ధర్నా చేస్తాం. గవర్నమెంట్ పట్టించుకోవాలని ప్రభుత్వం మేము కోరుకుంటున్నాం. కోకో రైతు సంఘం ఐక్యత, కోకో సంఘం రైతు ఐక్యత, కోకో రైతుల ఐక్యత, కోకో రైతు ఐక్యత. ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు కోకో రైతులందరూ కూడా ఇవాళ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం, నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మేమందరూ కూడా కోకో కాయలు పట్టుకుని గింజలు తెచ్చుకుని ఇక్కడ నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు కోకో గింజల్ని కంపెనీలు కొనుగోలు చేయడం లేదు. ఇవాళ నాణ్యతా ప్రమాణాలను ముందుకు తీసుకొచ్చారు. గతంలో లేని విధంగా గ్రేడింగ్ విధానాన్ని తీసుకొచ్చి ఇవాళ కోకో రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనబడతా ఉన్నది. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ అన్సీజన్ గింజలు ఇవాళ కొనుగోలు చేయడం లేదు. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ఈరోజు 700 రూపాయల పైగా ధర ఉన్నది. ఇవాళ దాన్ని దిగుమతి చేసుకుంటే 850 నుంచి 900 రూపాయల ధర అవుతా ఉన్నది. కానీ వాళ్ళ కోకో రైతులకి నాణ్యమైన గింజలకి 500 ఇస్తామని, 550 ఇస్తామని, 600 ఇస్తామని చెప్పేసి మాటలు చెప్తున్నారు తప్ప గింజలు కొనే పరిస్థితి కనబడట్లేదు. రెండోది అన్సీజన్ గింజలకి 200 రూపాయల మించి ధర ఇవ్వనని చెప్పి చెప్తా ఉన్నారు. గత సంవత్సరం అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర ఇచ్చారు. నాణ్యత ప్రమాణాలు ఏమీ పాటించకుండా కొనుగోలు చేశారు. ఆ రోజు చూస్తే 1000 రూపాయల వరకు కోకో గింజల ధర వెళ్ళింది. అయితే గత అనేక సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి ఇవాళ కోకో తోటలు పెంచి సాగు చేస్తూ ఉంటే గత సంవత్సరం ఏదో కొద్దిగా ధర వచ్చింది, ఈ రైతు బాగుపడిపోయాడు అనే పేరుతోటి ఇవాళ కంపెనీలన్నీ కూడా సిండికేట్గా మారిపోయి రైతుల నుంచి కోకో గింజలు కొనుగోలు చేయకుండా చాలా దుర్మార్గంగా అన్యాయంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ మేము రోడ్డు ఎక్కి పోరాటం చేస్తూ ఉన్నాం. ఏలూరు కలెక్టరేట్ ముందు మార్చి 6వ తారీఖున పెద్ద ఎత్తున మహాధర్నా పెడితే ఆ రోజు ఉద్యాన శాఖ కమిషనర్ గారు, డైరెక్టర్ గారు స్పందించి కంపెనీలు పిలిచి మాట్లాడితే కనీసం కంపెనీలు ఈ గింజలు కొంటామని కూడా చెప్పకుండా ఇవాళ రైతులు మభ్యపెట్టే పరిస్థితి కనబడతా ఉంది. ప్రభుత్వం స్పందన చాలా తక్కువగా ఉన్నది. అందుకోసం మేము అడుగుతుంది ఏంటంటే కంపెనీలు కొనుగోలు చేయకపోతే అంతర్జాతీయ మార్కెట్ ధర ప్రకారం ప్రభుత్వమే గింజలను కొనుగోలు చేయాలి. ఇవాళ మన దేశంలో ఉత్పత్తి అయ్యే కోకో గింజలు మన దేశ అవసరాలకి 20% మాత్రమే ఇక్కడ ఉత్పత్తి జరుగుతూ ఉంది. 80% కోకో గింజల్ని ఇవాళ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి, ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటా ఉన్నాం. అందుకోసం అడుగుతుంది ఏంటంటే విదేశీ కోకో గింజల దిగుమతులు వెంటనే నిలుపుదల చేయాలి. ఇవాళ దేశీయంగా రైతుల వద్ద ఉన్న కోకో గింజలు వెంటనే కొనుగోలు చేయాలి. ఆ రకంగా అంతర్జాతీయ మార్కెట్ ధర ఇచ్చి ఇక్కడ రైతులను ఆదుకోవాలి. అలా ఆదుకోకపోతే కనుక ఇప్పటికే కౌలు రేట్లు పెరిగిపోయినాయి, అట్టగే పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయినాయి. ఇవాళ లక్షల రూపాయలు అప్పుల ఊబులోకి ఇవాళ కోకో రైతులు కూరుకుపోతా ఉన్నారు.
ఈ కోకో రైతులకు ఆత్మహత్యలు తప్ప మరో గత్యంతరమైన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించి యుద్ధోపరాధ మీద కోకో రైతులు ఆదుకోవాలి. లేని పక్షంలో ఈ పోరాటం, ఈ ఆందోళన మరింత ఉధృతం అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోకో రైతుల సంఘం తరఫున ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో కొనసాగుతున్న ఈకేవైసీ, రేషన్ కార్డులందరూ ఈకేవైసీ చేయించుకోవాలంటున్న డీలర్ బోడా ఆనంద్. జంగారెడ్డిగూడెం శ్రీచక్ర సహిత శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి వార్షికోత్సవం 172 రకాలతో అనంతేశ్వర స్వామి ముత్యాలమ్మ తల్లికి అభిషేకాలు. జంగారెడ్డిగూడెంలో నూకాలమ్మ తల్లి ఆలయంలో వార్షిక పూజలు, శ్రీచక్ర నవనారార్చన, గోపూజలో పాల్గొన్న భక్తులు. మర్రిగూడెం భూములపై విచారణ చేపట్టి అర్హత కలిగిన వారికి కేటాయించాలంటూ ఆందోళన, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేసిన బాధిత కుటుంబాలు. శ్రీ వెంకట సీత మహాలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జీలుగుమిల్లి మండలం వంకావారిగూడెం వాల్మీకి విజ్ఞాన కేంద్రానికి వివిధ పరికరాలు అందజేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.